హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్. మీకోసం డార్క్ నైట్ మూవీ రివ్యూ తీసుకొచ్చాను గైస్. మనకి ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది గైస్. మూవీ చూడడం జరిగింది. మూవీ ఎలా ఉందో రివ్యూ తెచ్చుకుంది గైస్. స్టోరీకి వెళ్తే హీరోయిన్ స్టార్టింగ్లో ఒక యాక్సిడెంట్ అయితే చేస్తుంది గైస్. ఓ వ్యక్తికి అయితే తన హాస్పిటల్ అయితే జాయిన్ చేస్తుంది. తను వెళ్ళి కలుస్తూ ఉంటుంది. తను ఎలా ఉన్నాడు ఏంటనేది కనుక్కుంటూ ఉంటుంది. ఇలా వాళ్ళిద్దరు కలుస్తూ ఉంటారు గైస్. అది కాస్త ఫ్రెండ్షిప్గా మారుతుంది. తను కూడా హీరోయిన్ మీద ప్రేమ అయితే పెంచుకుంటాడు గైస్. బట్ హీరోయిన్ దూరం వెళ్తూ ఉంటుంది. ఏంటంటే హీరోయిన్కి ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయి ఉంటుంది గైస్. మళ్ళీ దాని తర్వాత ఏం జరిగింది వాళ్ళ లైఫ్లో, మరి హీరోయిన్ లైఫ్ ఎలా చేంజ్ అయింది, తన లైఫ్లో ఎలాంటి ట్విస్ట్ అండ్ టర్న్స్ వచ్చాయి, మరి క్లైమాక్స్లో ఏం జరిగింది ఏంటనేది త్రూ అవుట్ మూవీ మీరు చూస్తారు గైస్. మూవీ మాత్రం నాకైతే అస్సలు నచ్చలేదు గైస్. ఇలాంటి స్టోరీస్ చాలా చూసాం. ఇలాంటి రెగ్యులర్ కమర్షియల్ ఒక క్రైమ్ డ్రామా ఇది. మీకు చూస్తే అర్థమవుతుంది. ఇలాంటి స్టోరీస్ మనం చాలా చూసాం. ఇంతకుముందు ఇలాంటి స్టోరీస్ వచ్చాయి, ఇలాంటి సబ్జెక్ట్స్ వచ్చాయి. బట్ దాన్ని మనం బాగా తీసుకెళ్లారంటే అది లేదు. చాలా బోరింగ్గా తీసుకెళ్లారు గైస్. ఎక్కడ మనకి మూవీకి కనెక్ట్ అయ్యేలా చేయదు, ఎక్కడ మనకి ఇంట్రెస్ట్ అనేది రాదు, ఎక్కడ ఎంగేజ్ థ్రిల్ చేయదు. మెయిన్ ప్లాట్ ఏదైతే ఉందో అది ఇంతకుముందు మనం చాలాసార్లు చూసిన ప్లాటే. బట్ మూవీ ఏమైనా బాగా తీసుకెళ్ళడం ఎగ్జిక్యూషన్ బాగుందంటే అది లేదు. చాలా బోరింగ్గా అనిపిస్తుంది గైస్. ఎక్కడ మనకి ఇంట్రెస్ట్ అనేది రాదు మూవీ మీద. క్లైమాక్స్కి వచ్చేసరికి ఏదైతే మెసేజ్ ఇచ్చారో ఆ మెసేజ్ ఒక్కటి బాగా అనిపించింది. క్లైమాక్స్ ఒకటి నచ్చింది గైస్ నాకు. క్లైమాక్స్ వచ్చి కొన్ని 10 minutes పోర్షన్ బాగుంటుంది. బట్ మిగతా మూవీ మొత్తం చాలా సోది ఉంటుంది. ఎక్కడ మనకి ఇంట్రెస్ట్ అనేది రాదు. మూవీ మీద అసలు ఇంప్రెస్ చేయదు, ఎక్కడ ఎంగేజ్ థ్రిల్ చేయదు, ఎమోషనల్గా కూడా ఎక్కడ వర్కౌట్ అవ్వలేదు. నాకైతే మూవీ మాత్రం అసలు డిసప్పాయింట్ గైస్. నేనైతే ఇంప్రెస్ కాలేదు మూవీ తోటి. నాకైతే నచ్చలేదు. నేనైతే రికమెండ్ చేయను, చూడొద్దని చెప్తాను. పర్ఫార్మెన్స్ వైజ్ పూర్ణ గారు చాలా బాగా చేస్తారు. ఆ పర్ఫార్మెన్స్లో సూపర్గా చేస్తారు. మిగతా ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ అందరికి బాగున్నాయి. బట్ మూవీ మాత్రం అసలు డిసప్పాయింట్ గైస్. ఏంటంటే వాళ్ళు ఎంచుకున్న సబ్జెక్ట్ రొటీన్ సబ్జెక్టే, దాన్ని బాగా తీసుకెళ్లాల్సింది. ఎమోషనల్గా కూడా ఎక్కడ కనెక్ట్ అవ్వదు మూవీ. మనం ఎమోషనల్గా కనెక్ట్ అవ్వాలి ఆ క్యారెక్టర్స్ తోటి, ఆ పర్ఫార్మెన్స్ తోటి. కానీ ఎక్కడ మనకి ఎమోషనల్గా కనెక్ట్ అవ్వదు మూవీ. చాలా బోరింగ్గా వెళ్తుంటుంది, ల్యాగ్గా ఉంటుంది. రన్ టైమ్ 1 hour 50 minutes ఉంది. అయినా మనకి మూవీ ల్యాగ్ అనిపిస్తుంది. అసలు బోర్ ఫీల్ అవుతాం మూవీ చూస్తున్నప్పుడు. లాస్ట్ 10 minutes పోర్షన్ బాగుంటుంది. ఆ క్లైమాక్స్లో వచ్చే మెసేజ్ బాగుంటుంది. అంతే తప్ప మూవీలో చెప్పుకోవడానికి ఏం లేదు. సాంగ్స్ పెద్దగా ఏం లేవు. మూవీ మాత్రం రికమెండ్ చేయను, చూడొద్దని చెప్తాను. ప్రజెంట్ ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. ఓకే, ఈ మూవీకి నేచర్ రేటింగ్ అయితే 5కి 2 గైస్. నాకైతే అంతగా వర్కౌట్ అవ్వలేదు, నేనైతే ఇంప్రెస్ కాలేదు. నేనైతే రికమెండ్ చేయను, చూడదని చెప్తాను. అది కూడా క్లైమాక్స్ వచ్చే 10 minutes పోర్షన్ బాగుంది. పర్ఫార్మెన్స్ డీసెంట్గా అనిపించింది. అంతే తప్ప మూవీలో చెప్పడానికి ఏం లేదు గైస్. ఓకే, డార్క్ నైట్ మూవీ రివ్యూ మీకు నచ్చిందని అనుకుంటున్నాను గైస్. మరి మూవీ అప్డేట్స్ కోసం అండ్ రివ్యూస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ గైస్. థ్యాంక్ యూ.